హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ నాగమణి. ఇప్పుడు చలికాలం కదా, ఎవరైనా వేడివేడిగా తాగేటందుకైతే నేనైతే ఇక్కడ సూప్ చేస్తున్నా. వెజిటేబుల్స్ సూపు. నేను కొంచెం నూనె కొంచెం నెయ్యి వేసుకున్నా. ఒకవేళ ఎక్కువ నెయ్యి ఇష్టం ఉండేవాళ్ళు అంత నెయ్యి వేసుకున్నా పర్వాలేదు. నెయ్యి వేడెక్కాక అందులో ఎల్లిపాయలు, అల్లము వేసి కొంచెం వేగనీయాలి. ఒక 2 సెకండ్లు. క్యాప్సికమ్ ముక్కలు. ఇప్పుడు సీజన్ కాబట్టి కూరగాయలు అన్నీ ఉన్నాయి. నేను ఉన్న కూరగాయలన్నీ వేసుకుంటున్నాను. ఒకవేళ మన ఇంట్లో ఏ కూరగాయలు ఉంటే అదునుకు ఆ కూరగాయలు వేసుకున్నా పర్వాలేదు. ఇలా వేడివేడిగా చేసుకొని కొంచెం ఘాటుగా సర్ది అయినప్పుడు తాగడం వల్ల కూడా చాలా మంచిది. నేను కట్ చేసి పెట్టుకున్న కూరగాయలు కూడా అన్నీ ఒక్కొక్కటిగా వేసుకుంటున్నా. నేను ఇక్కడ వేసుకుని అయితే క్యారెట్, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, క్యాప్సికమ్, క్యాబేజీ, పచ్చి బఠానీ, కొంచెం బీన్స్ ముక్కలు. ఈ మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు అయితే బాగా వేపుకోవాలి. అడగంటకుండా పచ్చివాసన పోతుంది. నాకు రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నా. ఉప్పు వేయడం వల్ల కొంచెం జల్దినా కూడా మగ్గిపోతాయి. ఇప్పుడు ఒక మూత పెట్టుకొని 2 నిమిషాలు అయితే మళ్ళీ మగ్గనిద్దాము. కూరగాయల ముక్కలన్నీ ఇలా మెత్తబడిపోయినాయి. ఇప్పుడు దీంట్లోకి సరిపడా వాటర్ పోసుకోవాలి. నేనైతే 1 లీటర్ దాకా నీళ్ళు పోసుకుంటున్నా. ఇంకొక పక్క ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక 2 స్పూన్లంతా కార్న్ఫ్లవర్ వేసుకుంటున్నా. ఈ మొక్కజొన్న పిండిని ఫస్ట్ చల్ల నీళ్ళు పోసుకొని కొంచెం కలిపి పెట్టుకోవాలి. డైరెక్ట్ వేడి నీళ్ళు వేస్తే గడ్డలు అవుతుంది. అందుకే చల్ల నీళ్ళతోటి ఇట్లా కలుపుకొని పెట్టుకుందాం పక్కకు. ఇది బాగా మసులుతుంది కదా, కూరగాయలు కూడా ఉడికినాయి. ముందే కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లవర్ కూడా పోసుకొని ఇది ఒక 5 నిమిషాలు ఉడకనియాలి, కొంచెం చిక్కబడ్డదాకా. స్ప్రింగ్ ఆనియన్, మీదంగా మిరియాల పొడి వేసుకొని ఒక 2 నిమిషాల దాకా ఇది ఉడకనిచ్చి మనకు కావాల్సినంత చిక్కబడగానే బంద్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది వెజిటేబుల్ సూప్. ఇప్పుడు చలికాలం కదా, సర్దులు అవి కూడా చాలా అన్నం తినబుద్ధి కాదు, ఎట్నో ఉంటుంది వికారంగా. అలాంటప్పుడు ఇది వేడివేడిగా చేసుకొని 1 కప్పుడు తాగితే చాలు, కడుపు ఫుల్ అయిపోతుంది. సూపర్ టేస్ట్గా ఉంటుంది. షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి సూపులు ఇంకా వేరే ఏమైనా వెరైటీ కావాలన్నా కామెంట్ చేయండి, నేను చేసి చూపిస్తాను. లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర, పుదీనా మీదంగా దింపుకొని సర్వ్ చేసుకోవడమే. వేడివేడిగా ప్రతి ఒక్క కూరగాయ నోటికి తాకుతుంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్.